ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ వస్తుందనే విషయం మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల వచ్చిన నివేదికల ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్పోర్ట్ స్థాపన కోసం ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఉత్తర తెలంగాణకు వైమానిక కనెక్టివిటీ కల్పించడం ప్రధాన లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. సర్వే బృందం కొన్ని ప్రాంతాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. భూసేకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైందని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సాధ్యతా నివేదిక, ఫీజిబిలిటీ రిపోర్ట్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఎయిర్పోర్ట్ కోసం సుమారు 800 నుండి 1000 ఎకరాల భూమి అవసరమవుతుందని సాంకేతిక అంచనాలు సూచిస్తున్నాయి. విమానయాన నిబంధనల ప్రకారం రన్వే పొడవు సుమారు 2 నుండి 2.5 కిలోమీటర్ల వరకు ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రతిపాదిత మ్యాప్లో ఆదిలాబాద్ ఔట్స్కట్స్లోని కొన్ని మండల ప్రాంతాలు గుర్తించబడినట్లు సమాచారం. హైవే కనెక్టివిటీ, రైల్వే లైన్ సమీపం, ఖాళీ భూమి లభ్యత వంటి అంశాలను పరిశీలించి తుది స్థలాన్ని నిర్ణయించే దిశగా అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును ఉడాన్ పథకంలో చేర్చితే కేంద్ర నిధులు లభించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో భూసేకరణ ప్రక్రియ వేగంగా పూర్తయ్యే అవకాశముందని అంచనా. ఎయిర్పోర్ట్ ఏర్పడితే ఆదిలాబాద్కు అనేక ప్రయోజనాలు కలుగనున్నాయి. పర్యాటక రంగానికి భారీ ఊతం లభిస్తుంది. కుంటాల, పోచేరా జలపాతాలు, కావల్ టైగర్ రిజర్వ్ వంటి ప్రదేశాలకు నేరుగా కనెక్టివిటీ లభిస్తుంది. వ్యాపార, పారిశ్రామిక పెట్టుబడులు పెరుగుతాయి. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. ఇప్పటివరకు తుది అధికారిక అనుమతి మరియు నిర్మాణ తేదీ ప్రకటించలేదు. కానీ సర్వేలు, మ్యాప్ ప్రచారం, సాధ్యతా నివేదికల కారణంగా ఈ ప్రాజెక్టుపై ఆశలు మరింత పెరిగాయి. ఆదిలాబాద్ అభివృద్ధిలో ఇది ఒక కీలకమైన ముందడుగు కావచ్చు. ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ వాస్తవం అవుతుందా? నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ప్రస్తుతం అందరి చూపులు ప్రభుత్వ నిర్ణయంపైనే ఉన్నాయి. మన ఆదిలాబాద్ భవిష్యత్తు కోసం మన కలలు నిజం కావాలని ఆశిద్దాం.